అలాగే ఆరో ప్రశ్న చూస్తే వైజ్ఞానిక సంఘాలకు సంబంధించి కింది వానిలోని ఒకటి ప్రత్యేక అభిరుచి సంఘానికి సంబంధించినది. ఆన్సర్ వచ్చి నేచర్ స్టడీ సంఘం. ఏడో ప్రశ్న చూస్తే విద్యార్థులు వివిధ విషయాలకు సంఘటనలకు తాత్కాలికంగా అనుసంధానం చేయగలిగి పరిసరాల పరిరక్షణకు స్పందించగలగడం. ఈ అభ్యాసన సూచిక కింది విద్యా ప్రమాణాలలో ఒకదానికి సంబంధించినది. ఇక్కడ విద్యా ప్రమాణాలు అడగండి. ఆన్సర్ వచ్చి విషయ అవగాహన. ఎనిమిదో ప్రశ్న చూస్తే కింది వానిలో ఒకటి ప్రదర్శన ఫలవంతమగుటకు అవసరం లేనిది. ప్రదర్శన ఫలవంతమగుటకు అవసరం లేనిది అడగండి. ఆన్సర్ వచ్చి విద్యార్థులు పరికరాలను వాడటం బాగా తెలిసిన వారే ఉండాలి. అలాగే తొమ్మిదో ప్రశ్న చూస్తే ఒక వైద్యుడు పాఠశాలను సందర్శించి ఆరోగ్యపు అలవాట్లు అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం వల్ల జరుగుతుంది. దీనిని అభ్యాస అనుభవాల వనరుల వినియోగంలో కింద ఇవ్వబడిన వనరుల్లో ఒకటిగా అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ వచ్చి భౌతిక వనరులు. పదో ప్రశ్న చూస్తే ఈ పరీక్షల రకాలలో ఒకదానిని ఖచ్చితంగా మరియు వేగవంతంగా గణన చేయవచ్చు. ఆన్సర్ వచ్చి లక్ష్యాత్మక ప్రశ్నలు.